ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ బంధుమిత్రులను కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వేరువేరు సంఘాలకు వెళ్ళేవాళ్ళు, వేరువేరు ప్రాంతాల వాళ్ళు, వేరువేరు డినామినేషన్ వాళ్ళు, వేరువేరు ప్రజల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి శాంతి టీవీ అనేటువంటి ఈ మీడియాని బట్టి, ఈ ఛానల్ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. మీకు సమయం ఉందనుకుంటాను. కాస్త సమయాన్ని దేవుని కొరకు కేటాయించండి. ఒక 26-27 నిమిషాలు మీరు నాతో కలిసి ఉన్నట్లయితే, ఛానల్ మార్చకుండా ఉన్నట్లయితే మన దేవుని మాటలు వినబోతున్నాం. ఏ మాట మిమ్మల్ని పట్టుకుంటుందో నాకైతే తెలియదు. దేవుడు ఏర్పాటు చేసిన ఒక మాట, ఒక్క మాట చాలు. ఒక్క మాట సెలవిస్తే కార్యాలు జరుగుతాయి. ప్రభా, నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, నేనంత వర్తీ కాదు, బట్ నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు. అంటే నేను శతాధిపతిని కాబట్టి ఒకడిని రే రారా అంటే వస్తాడు ఒక సైనికుడు. ఒక సైనికుడిని పొమ్మంటే పోతాడు. నాకు అధికారం ఉంది, నా మాటకు ఒక విలువ ఉంది. అలాగైతే నీ మాటకు విలువ ఉంది. నువ్వు రాకపోయినా పర్లేదు, ఒక్క మాట సెలవివ్వు అని విశ్వాసముతో చెప్పినటువంటి, విశ్వసించి చెప్పినటువంటి ఒక వ్యక్తిని గురించి ప్రభు ప్రశంసించిన సందర్భం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడగలం. ఒక్క మాట చాలు. ప్రభు యొక్క ఒక్క మాట చాలు. ప్రభు యొక్క 3 గంటల ప్రసంగమో లేకపోతే అవసరం లేదు. కావాలి అదే సమయంలో ఒక్క మాట ఉన్నా కానీ మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ఒక్క మాట కోసం ఎదురు చూద్దాం. ఒక్క మాట కోసం అంటే ఒక పాయింట్ కోసం అని కాదు, ఒక థాట్ కోసం అని కాదు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడడం అంటే ఏంటండి, ఇది మరీ విచిత్రంగా ఉంది, మాకు అర్థం కావట్లేదు, దీని మీనింగ్ ఏంటి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటారేమో. అది పరమాత్మ, పరిశుద్ధుని ఆత్మ చేసేటువంటి కమ్యూనికేషన్. అదృశ్యమైనటువంటి 2 వ్యక్తిత్వాలు చేసేటువంటి కమ్యూనికేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అదే దేవుడు మాట్లాడడం అంటే. దేవుడు తనలో తాను మాట్లాడుకోవడం కాదు, పరిశుద్ధుడు తనలో తాను మాట్లాడుకోవడం కాదు. తనలో తాను మాట్లాడుకోగలిగిన దేవుడు, తనలో తాను మాట్లాడుకోగలిగిన పరిశుద్ధుడు, ఇద్దరు ఎవరికి వినబడినట్లుగా రహస్యంగా వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం అనేది ఇస్ పాసిబుల్. దిస్ ఈజ్ ఇన్నర్ కమ్యూనికేషన్, ఫ్రమ్ హయ్యర్ టు ఇన్నర్. కానీ దేవుడు మనతో మాట్లాడడం అన్నాం, అది అక్షరార్థంగా అంగీకరించడానికి అనేకులకు అభ్యంతరం కావచ్చు, కానీ దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు అనే బైబిల్ చెప్తుంది. దేవుడు మాట్లాడతాడని, దేవుడు సజీవుడు కాబట్టి మాట్లాడతాడు. ఆయన విగ్రహం కాదు, ఆయన రాయి కాదు, చెట్టు కాదు, ఇంకేం కాదు. ఆయన సజీవుడు కనుక మాట్లాడగలడు. సజీవులమైన మనందరం మాట్లాడు. నేను బతికున్నాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను, ప్రసంగం చేయగలుగుతున్నాను. నేను చచ్చిపోయింటే నేను ఎలా ప్రసంగం చేయగలను? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, సజీవులు సజీవులే కదా సంభాషించేది. స్తుతించాలన్నా సంభాషించాలన్నా సజీవులకే సాధ్యము, శవాలకు సాధ్యం కాదు కదా. కాబట్టి దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, అనువాడు, ఆది అంతమైనవాడు, ఆల్ఫా ఒమేగా అయినవాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలముల్లో ఉన్నవాడు, చావు లేనివాడు, పుట్టుక లేనివాడు, స్వయంభవుడు. ఇట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని కేకల గురించి మనం ఆలోచించాం. 4-5 కేకల గురించి. మొట్టమొదటిగా లుస్త్రాలోని ప్రజలు, కుడి ఎడమ ఎరుగని ప్రజలు, ఆత్మీయ
విద్యాభ్యాసము లేని వాళ్ళు, స్పిరిచువల్ ఇల్లిటరేట్ పీపుల్, అమాయకులైనటువంటి ప్రజలు. ఒక విధంగా చెప్పాలండి, ఆత్మీయ జ్ఞానం విషయంలో అమాయకత్వం కలిగిన వాళ్ళు, పిల్లల్లాంటి వాళ్ళు, ఎదగని వారు. వాళ్ళు కేకలు వేశారు, మనుషుల్ని మనుషులు అనకుండా. మొట్టమొదటిసారి మా పట్టణానికి దేవతలు దేవుళ్ళు దిగి వచ్చారు అనగా వాళ్ళ దేవుళ్ళు దేవతలు అబద్ధం కాదు, అది వాస్తవము. వాళ్ళ రియాలిటీ అనేది నిజమే, లేదా రియాలిటీ ఉంది, దే ఆర్ రియల్ అని ఫీల్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ దేవుళ్ళు దేవతలు వాళ్ళు లేరు, లేని వాళ్ళని ఉన్నట్టుగా భావించి లేని వారిని ఉన్నవారిలో చూస్తూ ఉండడం. మా తాతనో మా తండ్రినో మా మామనో మీలో చూస్తున్నామండి అని అంటున్నట్లుగా అలా చూడగలిగారు. అలా చూడకూడదు, చూడాల్సిన అవసరం లేదు. ఆ కేకల యొక్క అవసరత లేదు. ఎందుకు ఈ కేకలు? ఏ వెలుగులకి ప్రస్థానం? దేనికి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? కేకలేసి వేసి అలిసిపోవడం తప్ప, దానివల్ల కంఠ శోష తప్ప ప్రయోజనం ఏంటి? లుస్త్రాలోని ప్రజలు అద్భుతాన్ని చూసి, పౌలు చేసిన కార్యాన్ని చూసి, పౌలు ద్వారా దేవుడు జరిగించిన కార్యాన్ని చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. లేకపోతే వాళ్ళు అత్యానందానికి గురైపోయి కేకలు వేసిన సందర్భం చూస్తున్నాం. రెండోదిగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి ప్రశస్తమైన వస్త్రములు ధరించి ఒక స్పీచ్ ఇవ్వడానికి వచ్చాడు, వాళ్ళని అడ్రస్ చేయడానికి, ఒక రాజకీయ ఉపన్యాసం చేయడానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, లేకపోతే పలాని గవర్నర్ గారు వచ్చారు, వారు తమ అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు అన్నట్టుగా అమూల్యమైన సందేశాన్ని అందించాలని ప్రజలు కోరినప్పుడు, ఒక ఆత్మీయుడు కానివాడు మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరమే. నో డౌట్ దిస్ ఇస్ గాడ్స్ వాయిస్, నో డౌట్ దీస్ ఆర్ గాడ్స్ మెన్, గాడ్ మెన్ అని భావించినట్లుగా వాళ్ళు అలా చేయడం వల్ల, వాళ్ళ యొక్క పిచ్చి పని వల్ల, పిచ్చి అరుపుల వలన అప్పటికప్పుడు కాకపోయినా మరణాన్ని కొని తెచ్చుకున్నట్టుగా ఉన్నాడు. మన యొక్క ప్రశంసలు, మన యొక్క పొగడ్తలు కొన్నిసార్లు ప్రజలకు మరణాన్ని కొని తెస్తాయి. స్తోత్రం. వారి కోసం మనం చేస్తున్నట్టు కేకలు, ప్రభు సన్నిధిలో వేస్తున్న కేకల వలన ప్రయోజనం ఉంది, కానీ వాళ్ళ ఎదుట వాళ్ళని పొగుడుతూ వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందాలని వాళ్ళని ముఖస్తుతి చేస్తున్నట్టు, వాళ్ళని ఫ్లాటర్ చేస్తున్నటువంటి ఈ విధానాలు, బిస్కెట్ వేస్తున్నట్లుగా లేకపోతే సోప్ వేస్తున్నట్లుగా అన్నట్టుగా ఉన్న విధానాలు కరెక్ట్ కాదు. లుస్త్రాలోని ప్రజల కేకలు, యెరూషలేములోని ప్రజల కేకలు. మూడోదిగా మనం ఆలోచించాం, ఒక స్త్రీ, సోద చెప్పేటువంటి ఒక స్త్రీ యొక్క కేక. సోద చెప్పేటువంటి ఒక స్త్రీ కేకలేస్తూ ఉంది ప్రతిరోజు, చాలా రోజులు ఇలా చేసింది, నాన్ స్టాప్గా వేసినటువంటి కేకలు. ఆమె ద్వారా వస్తున్నటువంటి ఈవిల్ వైబ్రేషన్స్ చూడండి, ఆమె ద్వారా వస్తున్నటువంటి ఆ దుస్సంకేతాలు, ఆమె ద్వారా వచ్చినటువంటి ప్రపంచానికి లేదా లోకానికి, అక్కడున్న స్థానిక రీజియన్కి, ఆ పర్టికులర్ ఏరియాకి స్వార్థను ప్రకటించలేని విధంగా డిస్టర్బెన్స్ కలిగింది. తర్వాత పౌలు ఆమెను గద్దించాడు, లేకపోతే ఆమెలో దురాత్మ బయటకు వచ్చింది, ఆమె ఫ్రీ అయిపోయింది, ఆమె స్వతంత్రాలైంది, అది వేరే విషయం. స్తోత్రం. నాలుగవదిగా మనం ఆలోచించాం, ఎఫెసీ పట్టణములోని, ఏషియా మైనర్లోని ఎఫెసీ సంఘం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోని ఎఫెసీ పత్రిక, ఎఫెసీ సంఘానికి సంఘపు దూతకు రాయమని చెప్పినట్టు మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడగలం. ఎఫెసీ సంఘం, ద చర్చ్ అట్ ఎఫెసస్, ఏషియా మైనర్లో ఉన్నటువంటి ఒక చర్చ్. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి మన ప్రకటన గ్రంథంలో చూడగలం. ఎఫెసీల యొక్క కేకలు పౌలుకు వ్యతిరేకంగా కాదు, పౌలుని గురించి కాదు, తాము అనేక దినాలుగా లేకపోతే అనేక తరాలుగా ఆరాధిస్తున్నటువంటి అర్తమిస్, డయానా అని చెప్పబడినటువంటి దేవత గొప్పతనం గురించి, ఆమె మహాదేవి, యేసు మహాదేవుడు కాదు అని, ఈ సువార్త మహాసువార్త కాదు, ఈ సువార్త మహా సందేశం కాదు, మహా సత్యం కాదు అని 2 గంటల సేపు వాళ్ళు కేకలేస్తూనే ఉన్నారు, నాన్ స్టాప్గా అరుస్తున్నారు.
ఈ 2 గంటలు మౌనంగా చెవులు మూసుకున్నట్లుగా, చెవిటి వాళ్ళుగా, లేకపోతే చెవులో సీసం పోసుకున్నట్లుగా సేవకులు మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఆ పట్టణంలో దేవుని కార్యం జరిగింది. ఆ పట్టణంలో దేవుని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది వేరే విషయం. 5వదిగా ఫేస్తస్ అనేటువంటి గవర్నర్ యొక్క కేకలు. పౌలుకు వ్యతిరేకంగా, పౌలును గురించి నెగిటివ్గా, నీకు వెర్రిపట్టింది అంటున్నాడు. అతి విద్య కలిగిన వాళ్ళందరికీ వెర్రిపట్టిందా ఏంటి? తన విద్యను విద్యగా భావించకుండా అవిద్యగా ఎంచినటువంటి, తనకు కలిగిన సమస్తాన్ని పెంటగా భావించినటువంటి పౌలును ఉద్దేశించి అజ్ఞాని, లేకపోతే అవివేకి, లేకపోతే మూర్ఖుడనో, లేకపోతే వెర్రివాడనో, ఫూలనో ఆ వ్యక్తి ఇస్తున్న బిరుదులు చూడండి. నీకు వెర్రి పట్టింది అంటున్నాను. పౌలు ఒక్కడే కాదు, అలా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు, అతి విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు. పౌలు విద్య కలిగినోడు కాదు, అతి విద్య కలిగినోడు. అతి విద్య కలిగినోడు అంటే గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. గమలియేలును మించిన విద్య కలిగినోడు, తెలిసినోడని కాదు, విజ్ఞానం కలిగినోడని కాదు. నీ యొక్క నాలెడ్జ్ నిన్ను నాశనం చేసింది. నాలెడ్జ్ మంచిదే, నాలెడ్జ్ పొంగేటట్టు చేస్తుంది, ఉప్పొంగేటట్టు చేస్తుంది, అతిశయించేటట్టు చేస్తుంది. నాలెడ్జ్ వల్ల డేంజర్ ఉంది. మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్న కొలది కలిగి ఉంటే పర్లేదు, కానీ మనం కొన్నిసార్లు అవిధేయులుగా, అహంకారులుగా మారిపోతుంటాం. మహాజ్ఞానులమని, విజ్ఞానులమని, దేవజ్ఞానులమని, బ్రహ్మజ్ఞానులమని, ఇలా రకరకాలుగా మనల గురించి మనం ఫోకస్ చేసుకుంటాం. మనకేం జ్ఞానం ఉంది? ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 1 కొరింథియన్స్, అక్కడ పౌలు గారు చెప్పినట్టు ఒక మాట మీకు చదువుతాను. స్తోత్రం. ఒకడు తనకేమైనా తెలియనని అనుకొని ఉంటే, ఇఫ్ ఐ నో సంథింగ్, ఐ నో దిస్ అనుకుంటే, తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకునినవాడు కాదు. అంత తెలియగానే పొంగిపోతుంటాం మనం. మా పాస్టర్ కన్నా నాకు ఎక్కువ తెలుసండి, వాళ్ళకన్నా ఎక్కువ తెలుసండి, మా పెద్దోళ్ళకన్నా ఎక్కువ తెలుసండి అని అనుకుంటూ ఉంటాం. ఒకడు తనకేమైనా తెలియను అనుకుంటే, తెలిసే అవకాశం ఉంది, తెలియను అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుంటే అతనికి మంచిది అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. నేను ఈ మాటని బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో చదువుతాను. తర్వాత మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం, మెసేజ్లో ముందుకు సాగుదాం. స్తోత్రం. 2వ వచనంలో రాయబడిన మాట, ఇఫ్ ఎనీవన్ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ నో ఇట్ ఆల్, అన్ని ఎరిగిన వాడని, సర్వజ్ఞాని అని, విజ్ఞాని అని, హీ స్టిల్ హ్యాస్ లాట్ టు లెర్న్. యు హావ్ టు లెర్న్ మోర్. నువ్వు తెలుసుకుంది కొద్దిగా, తెలుసుకోవాల్సింది ఎక్కువ. తెలుసుకుంది ఎక్కువ, తెలుసుకోవాల్సింది అంటూ ఏమీ లేదు అని భావిస్తే నువ్వు వెర్రివాడివే, మూర్ఖుడివే. ఒక గ్రీకు తత్వవేత్త చెప్పిన మాట, ఐ నో వన్ థింగ్ దట్ ఐ నో నథింగ్ అని. నాకేమీ తెలియదు అనే విషయాన్ని నేను ఎరిగి ఉన్నాను. ఈ రోజులో మనం అన్నీ తెలుసుకొని ఉన్నాము. పిహెచ్డి వచ్చేసింది, డాక్టరేట్ వచ్చేసింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని మనం తెలుసు అనుకునేటువంటి ఆ తప్పు విధానంలో మనం ఉన్నాం. సరే, దేవుని స్తోత్రం. కాబట్టి కేకలను మానివేసి, అనగానే మౌనం వహించమని కాదు, మౌనము ఉండాలి, కేకలు ఉండాలి. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగా. ప్రతిదానికి సమయం ఉంది కనుక అనవసరంగా కేకలు వేసినటువంటి కొంతమందిని గురించి మనం జ్ఞాపకం చేసాం. ఆ కేకల వలన కాదు, యోనా యొక్క కేకల వలన ప్రయోజనం జరిగిందని, ఆ కేకలను ప్రార్థనగా భావించి, అరుపులని, మూలుగుల్ని, ఆక్రందల్ని ప్రార్థనలుగా భావించి ప్రతిఫలం ఇచ్చాడని, ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడని, భూగర్భంలో, సముద్ర గర్భంలో, చేప కడుపులో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చాడని మనం అర్థం చేసుకోగలం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 20వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 20. స్తోత్రం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ అనగా పౌలు చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. ఈకోనియాలో జరిగిన విషయము
కొంతమంది జన సమూహాన్ని పోగు చేసుకొని ఒక 30-40 మందో 50 మంది ఎంతమంది మంది తెలియదు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా, పడిపోయిన అతని చుట్టూ నిలబడి ఉండగా, ఈడ్చుకొని ఒక చోటు నుంచి మరొక చోటకి తీసుకుని వచ్చిన అతని చుట్టూ నిలిచి ఉండగా, అతడు లేస్తాడు అనే అవకాశం లేదు. అతను లేవడు. అతను దెబ్బతిన్నాడు. అతని ఒళ్ళంతా రక్తసిక్తమైంది. అతని చుట్టూ నిలబడి ఉండగా అతడు లేచి, వాళ్ళు నిలబడినందువల్ల లేచాడని కాదు, దేవుని శక్తి ఆయనలో ప్రవహించింది. ఆయన లేచాడు. ఆయన లేచాడంటే యేసుని గురించి కాదు, పౌలు లేచాడు అనగా సమాధిలో పెడితే లేచాడని కాదు, ఒక పట్టణం యొక్క సరిహద్దులో పెడితే లేచాడు. వెన్ ద బిలీవర్స్ ఎన్సర్కిల్డ్ పాల్స్ బాడీ, ఇక్కడ రాయబడిన మాట చూడండి, శిష్యులని కాదు, విశ్వాసులు, అక్కడున్న స్థానిక విశ్వాసులు, ఆ పట్టణపు విశ్వాసులు పౌలు యొక్క దేహము చుట్టూ ఉన్నప్పుడు, ఆ డెడ్ బాడీ చుట్టూ ఉన్నప్పుడు, హీ మిరకులస్లీ స్టూడ్ అప్. స్తోత్రం. అనగా ఇక్కడ స్టూడ్ అప్, అతడు లేచాడు అనే మాటకి గ్రీకులో ఉపయోగించబడిన మాట అనిస్టమీ. అనిస్టమీ అనేటువంటి మాట కొత్త నిబంధనలో 27 సార్లు ఉపయోగించబడింది. ఈ 27 సార్లు ఉపయోగించబడినప్పుడు కూడా అది పునరుత్థానానికి ఉపయోగించబడిన మాట. అతడు లేచి అంటే గ్రీకు భాషలోని ఆ పదం అనిష్టమి అనేటువంటి ఆ మాటను అర్థం చేసుకొని, ఆధారంగా చేసుకొని అతడు పునరుత్థానుడై అని మనం తర్జుమా చేయొచ్చు. సరే, ఇక్కడ మనం చూస్తున్న మాట వెన్ ద బిలీవర్స్ ఎన్సర్కిల్ పాల్స్ బాడీ, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం దీని తర్వాత. హీ మిరక్యులస్లీ స్టూడ్ అప్. Paul stood and immediately went back into the city. The next day he left with Barnabas for Derbe. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. శిష్యులైనా లేకపోతే పరిశుద్ధులైనా లేకపోతే భక్తులైనా లేకపోతే విశ్వాసులైనా కానీ చదువుదాం మనం వాడుక భాషలో. శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాస్ కలుసుకున్నాడు. ఇద్దరు కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు. But as the disciples stood around him, stood around Paul, he rose up. మనుషులు పడేసిన వాని చుట్టూ పరిశుద్ధులు నిలబడినప్పుడు, స్తోత్రం, he rose up and entered into the city. దేవుని స్తోత్రం. ఏ సిటీలో తనకు అవమానం కలిగిందో ఆ సిటీలోకి వెళ్ళాడు. ఏ సిటీ వాళ్ళు తనను, వాస్తవంగా వేరే వాళ్ళు అయితే ఆ పని చేయరు, కానీ పౌలు ఎందుకో మరి అక్కడికి వెళ్ళాడు. స్తోత్రం. దెన్ ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ బర్నబాస్ టు దెర్బే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, ప్రభు శక్తి, ద పవర్ ఆఫ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు. ఒక మాట కాదు, చాలా మాటలు అన్నాడు, వాటిలో ఒక మాట. ఆయన ఏమన్నాడంటే, ఏ విధము చేతనైనను బై ఎనీ మీన్స్ ప్రభు యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకోవాలి. ఇట్స్ మై డిజైర్. రోమాపత్రిక 9వ అధ్యాయం 9లోను 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఇశ్రాయేలు రక్షింపబడాలి అనేటువంటి వాంఛ కలిగినట్లుగా పౌలు యొక్క ఆశ చూడండి, ఆయన యొక్క విజన్ చూడండి, ఆయన యొక్క దర్శనం చూడండి. ఆయన భారం ఏంటి అంటే, యేసు ప్రభు పునరుత్థానం పొందాడు కదా, వై షుడ్ నాట్ ఐ? నేనెందుకు? నేను చచ్చిపోవాలి, కానీ నేను చచ్చిపోయి తిరిగి లేవాలని కాదు. నేను చచ్చిపోయిన తర్వాత 3వ రోజు 4వ రోజు లేవాలి, మళ్ళీ తర్వాత చచ్చిపోవాలని కాదు. నేను ఆ శక్తిని అనుభవించాలి. ఐ నీడ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. యేసును మృతుల్లో నుంచి లేపిన అదే ఆత్మ మనల్ని మన మృతమునకు లేకపోతే మరణమునకు లోనకు శరీరములను జీవింపజేస్తాడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు యొక్క శక్తి అనగా పునరుత్థానపు శక్తి. ఆయన పునరుత్థానుడు, ఆయనే పునరుత్థానం. పునరుత్థానము ఆయనే, పునరుత్థానుడు ఆయనే. పునరుత్థానము కలుగు చేసేది ఆయనే, పునరుత్థాన అనుభవం కూడా ఆయనే. ఆయన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన అనుభవమై ఉన్నాడు.
అనుభవాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి, పునరుత్థానపు అనుభవం, రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్. మరణ ద్వారమునకు పోకుండా పౌలును ఉద్ధరించిన వాడు, వెనక్కి తీసుకుని వచ్చినవాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించండి, కొన ప్రాణముతో ఉన్నాడు పాలు. బహుశా కొన ప్రాణంతో ఉన్నాడు, కొట్టుమిట్టాట్లాడుతున్నాడు. ఇప్పుడు అటు వెళ్ళేటట్టు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ట్రాన్స్లోకి వెళ్ళాడని కాదు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. అపస్మారకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సబ్కాన్షియస్ కాదు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. తాను ఆ టైంలో ఏదైనా విజన్ వచ్చిందో లేకపోతే తనకి ఏం జరిగిందో మరి తెలియదు. తాను డెడ్ అయిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయాడని భావించారు. బహుశా చెక్ చేసినప్పుడు కూడా, ఓ సారీ, హీఈస్ నో మోర్, సచ్చాడు, అయిపోయింది వీడి పని, హిస్ చాప్టర్ ఇస్ క్లోజ్, ఇట్ ఈస్ ఫినిష్, హీ ఈస్ ఫినిష్డ్ అని అనుకోండొచ్చు. అందుకని వెళ్ళిపోయారు. తగలరాని చోట రాళ్ళు తగిలుంటాయి. ఏదో సంథింగ్ జరిగింది. హీ బికమ్ లైక్ ఎ డెడ్ మ్యాన్. చచ్చిన వారి వలె పడిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను చచ్చిన వారి వలె విజయవాడ దగ్గర గుణదల్లో రోడ్డు మీద పడిపోయాను. దేవుడు నన్ను బతికిచ్చాడు, దేవుడు నన్ను లేపాడు. దేవుని స్తోత్రం. హీ సో ఫెయిత్ఫుల్. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇక్కడ చూడండి, ప్రభువు యొక్క శక్తి, పునరుత్థానం, ద లార్డ్స్ పవర్, ద 4 things దట్ ద లార్డ్స్ పవర్ కుడ్ డూ. ప్రభు యొక్క శక్తి చేసేటువంటి పని, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 14వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది, అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అతన్ని పూడ్చిరి అని కాదు, ఈడ్చిరి. అతన్ని వాళ్ళు ఈడ్చారు, కానీ అతన్ని పూడ్చడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. శిష్యులు బహుశా ఇక ఫ్యూనరల్ సర్వీస్ జరిపిద్దాం, పేతురు పాస్టర్ని పిలుద్దాం, ఆదరణ కూడికి ఎప్పుడు పెట్టుకోవాలి, ఇటువంటి ప్లాన్ చేస్తుండొచ్చేమో. ఎక్కడ సమాధి చేయాలి? ఈ ఊర్లోనా, తార్సులోనా, లేదా యెరూషలేములోనా, ఎక్కడ అని ఇటువంటి ఎన్ని ప్లాన్స్ అని దొరుకుతాయి. ఇన్ఫర్మేషన్ మెల్లగా పాకుతుంది. ఈజ్ ఆల్మోస్ట్ డెడ్ అండి, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లాంటిది అనుకుందాం. అతనిని పైకి లేపింది. నెంబర్ 1, హీ మేడ్ పాల్ టు రైజ్ అప్. ఒక కొన ప్రాణముతో ఉన్న వ్యక్తి దగ్గరికి సమరయుడు, మంచి సమరయుడు వచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో. ఇక్కడ మంచి సమరయుడు రాలేదు, కానీ కొన ప్రాణముతో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి అదృశ్యంగా దేవుని ఆత్మ వచ్చింది. జీవాత్మ ఆ పట్టణములో 3 దినాలుగా పడినటువంటి ఆ 2 ప్రవక్తలలోకి వచ్చింది. వాళ్ళు లేచారు అని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూడగలం. పునరుత్థానపు శక్తి పైకి లేపింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పైకి లేచి ఏం చేశాడు అతను? అతడు లేచి ఏమాత్రం ఆలోచించకుండా తాను పట్టణములోనికి ప్రవేశించాడు. పట్టణములోకి ప్రవేశించాడు అని చెప్పినప్పుడు నాకు మత్తయి సువార్తలోని 27వ అధ్యాయంలోని మాటలు నాకు గుర్తొస్తాయి. 27వ అధ్యాయంలో, అనగా యేసు ప్రభుని సిలువ వేసిన సందర్భంలో జరిగిన విషయాలు, యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి ముందు జరిగిన విషయాలు నేను చదువుతున్నాను. ఆ మాటలు, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు, అనగా పరిశుద్ధులు లేచారు. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి, పౌలు తాను పడిన స్థితిలోంచి పైకి లేచి వచ్చి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు కగుపడిరి. ఈయన పట్టణంలోకి వచ్చాడు. పరిశుద్ధ పట్టణం కాదు అది. యెరూషలేం పరిశుద్ధ పట్టణం అని పిలువబడింది. ఈకోనియానో అంతియోకియో పరిశుద్ధ పట్టణం అని పిలువబడలేదు. దేవుని స్తోత్రం. పట్టణములోకి ప్రవేశపెట్టింది. నువ్వు పరిచర్య చేయాల్సిన స్థలములోకి దేవుడిని నడిపిస్తాడు. హీ విల్ సెండ్ బ్యాక్. ఖచ్చితంగా నినివే దగ్గరికే కక్కించాడు దేవుడు. తర్షీషు దగ్గర కక్కబడలేదు అతను. నినివే దగ్గర కక్కబడ్డాడు, వెళ్ళాడు, పరిచర్య చేశాడు, అయిపోయింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాళ్లతో కొట్టారు. ఒకరిద్దరు కాదు, 30 మంది పైన ఒక సమూహమే, ఒక గ్రూప్. బలమైన దెబ్బలు తగిలాయి, గాయాలు కలిగి ఉంటాయి, రక్తం కారుతుంది. వీటన్నిటినీ లెక్క చేయలేదు. తన శరీరానికి బయట జరిగింది లెక్క చేయకుండా లోపల జరుగుతున్న మంటను బట్టి మళ్ళీ పట్టణంలో లెట్స్ గో బ్యాక్ అండ్ ప్రీచ్ గాస్పల్. నాకేమైనా పర్లేదు, సువార్త మాత్రం ఆగడానికి వీల్లేదు. నాకు రక్తస్రావం జరిగినా పర్లేదు, రక్షకుని యొక్క వార్తాస్రావం మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు అని అన్నట్టుగా ఆయన వెళ్ళాడు. అక్కడ జరిగిన విషయాలని మనం తర్వాత చూడగలం. మూడో విషయము, పొందిన గాయాలను
లెక్క చేయకుండా చేస్తుంది ప్రభు శక్తి. అలక్ష్యము చేసేటట్టు చేస్తుంది, పైకి లేపుతుంది, పట్టణంలో ప్రవేశపెడుతుంది. పొందిన గాయాల మీద మన దృష్టి మళ్ళకుండా పొందబోయేటువంటి ఆశీర్వాదాల మీద మన దృష్టి మళ్ళిస్తుంది ప్రభు శక్తి, ప్రభు యొక్క ఆత్మ. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 21వ వచనం. వారు ఆ పట్టణములో ప్రకటించి అనేకులను శిష్యులుగాను చేసిన తర్వాత, చాలండి, పునరుత్థానము తర్వాత లేకపోతే లేచిన తర్వాత మరణానుభవానికి అంచుల దాకా వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులను తయారు చేశాడు. అక్కడ తన గురి శిష్యులను తయారు చేయాలి. తన ప్రభువు తనకు చెప్పింది గ్రేట్ కమిషన్లో తను అక్కడ అక్షరార్థంగా ఆ స్పాట్లో లేడు. అయినప్పటికీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులను తయారు చేయండి అని తన పరమ గురువు అయినటువంటి యేసు, గమలియేలు కన్నా గొప్ప గురువు అయినటువంటి యేసు చెప్పిన మాటలను శిరసా వహించి ఆయన శిష్యులను తయారు చేసే పనిలో ఉన్నాడు. ప్రభువు కొరకు శిష్యులను తయారు చేయడానికి శక్తిని పొందుకున్నాడు. తాను శిష్యుడిగా ఉంటూ శిష్యుని తయారు చేశాడు. ఒక శిష్యుడు మాత్రమే శిష్యుని తయారు చేయగలడు. నేను ఒక ప్రభు యొక్క శిష్యుడిగా ఉంటున్నప్పుడు మాత్రమే కొంతమంది శిష్యులను తయారు చేయగలను, మార్చగలను, లేకపోతే వాళ్ళని అలా రూపాంతరపు అనుభవంలోకి తీసుకొని రాగలను. మనం ఆలోచిస్తున్న 4 విషయాలు. ప్రభు శక్తి పైకి లేపుతుందని, ప్రభు శక్తి పట్టణంలోకి ప్రవేశించేటట్టు చేస్తుందని, ప్రభు శక్తి పట్టణంలోకి ప్రవేశించిన పరిచర్యలోకి వెళ్దాం. ఒక 4 రోజుల్లో లేకపోతే 20 రోజుల్లో లేదా 3-4 నెలల్లో బెడ్ రెస్ట్ తీసుకొని కాదు, వెంటనే గాయాలతోనే పట్టణంలోకి వెళ్ళి గాయాలతోనే గేయాలు పాడిన సందర్భం కావాలి. 16వ అధ్యాయంలో అపోస్తల కార్యములు అదే చూడగలం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, గాయాన్ని, నువ్వు పొందుకున్న గాయాల్ని, నువ్వు పొందినట్టు నిందల్ని, అవమానాన్ని అలక్ష్యం చేసేటట్టు చేస్తుంది ప్రభు శక్తి. ప్రభు శక్తి, ప్రభు ఆత్మ నీ మీదకి వస్తే నువ్వు యూ విల్ నెవర్ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్. వూండ్స్ని పట్టించుకోవు, నువ్వు అవమానాల్ని, డిస్గ్రేస్ని పట్టించుకోవు. గ్రేస్ను పట్టించుకుంటావు కానీ డిస్గ్రేస్ను పట్టించుకోవు. 4వ విషయము, ప్రభు కొరకు శిష్యులను తయారు చేసే విధంగా మారుస్తుంది ప్రభు శక్తి. ప్రభు శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఇలా చేయగలవు. కాబట్టి ప్రభు శక్తిని పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.